సో చాలా మంది కాలర్స్ ఉన్నారు, మేము తీసుకోలేకపోతున్నాము. కొన్ని కాల్స్ తీసుకుంటాను ర్యాండమ్ గా, బట్ మీరు క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగే ప్రయత్నం చేయండి. మనోజ్ గారు, సంజయ్ గారు, మీరు చర్చ చేసేటప్పుడు సనాతన ధర్మం, భారతీయ సాంప్రదాయాలు, వస్త్రధారణ గురించి అక్కడ జరుగుతున్నప్పుడు ఆ సనాతన ధర్మం, ఆ వస్త్రధారణ, ఇప్పుడు భారతీయ సంస్కృతి సనాతన ధర్మం అని మాట్లాడుతున్న వాళ్ళు వస్త్రధారణని ఇక్కడ చర్చ చేస్తున్నప్పుడు అది మగవాళ్ళు కూడా పాటించాలి కదా అని మా ప్రశ్నకి ఎవరు అంటే సనాతన ధర్మం అని అంటే మళ్ళీ మహిళల్ని వాళ్ళు చెప్తున్నట్టు రామకృష్ణ గారు చెప్తున్నారు, వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అది. చాలా మంది మెజారిటీగా వాళ్ళు చెప్తుంది అంటే చీరలే కట్టుకోమని కాదు, స్కిన్ షో గురించి మాట్లాడట్లేదు అంటే అబ్బాయిలు మీరు అంటున్నట్టుగా అబ్బాయిలు పాటించట్లేదు, పిలికలు వేసుకోవట్లేదు, పంచలు కట్టుకోవట్లేదు, చాలా చేంజెస్ వచ్చాయి, ఎంతవరకు ఓకే బానే ఉంది. కాదు, మీరు అసలు పాయింట్ మిస్ అవుతున్నారు. భారతీయ సంస్కృతి విలువలు సనాతన ధర్మాన్ని పాటించాలని ఆడవాళ్ళకే చెప్తున్నారా, మగవాళ్ళు పాటించరా అని అడుగుతున్నా. 200 ఏళ్ల క్రితం వెళ్తే మగవాళ్ళు కూడా పాటించారు కదా ఈ దేశంలో. 200 ఏళ్ళు, 150 ఏళ్ళు, 100 ఏళ్ళు క్రిందకి వెళ్తే మెజారిటీ మగవాళ్ళు పాటించారు కదా. ఇప్పుడు మెజారిటీ పాటించట్లేదు, 90% కాదు. ఇక్కడ జరిగే డిస్కషన్స్ లో ఎవరో ఒకరిద్దరు మాత్రమే సనాతన ధర్మం అంటున్నారు. మనోజ్ గారు, సనాతన సాంప్రదాయాల్ని పాటించవలసిన బాధ్యత మగవాళ్ళకి ఉన్నదా? ఉంది, అందరికీ ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ కల్చర్ ని మళ్ళీ రిక్రియేట్ చేయాలని అంటే అందరూ యాక్సెప్ట్ చేయాలి. అలా కొందరు మాత్రమే లేదు. కానీ కేవలం మహిళలు అనేది కూడా ఎవరు చెప్పట్లేదు. కేవలం సనాతన ధర్మం మహిళలే పాటించాలని కూడా ఎవరు కోట్ చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ మీరు ఒక మిస్ అవుతున్నారు. సనాతన ధర్మాలని అందరూ పాటించాలిగా, మనుషులందరూ పాటించాలిగా. అవును, వస్త్రధారణ ఇప్పుడు చర్చ చేస్తున్నప్పుడు ఆ వస్త్రధారణ సనాతన ధర్మాన్ని లేదు. ఒకవేళ పాటించాలి అని రిస్ట్రిక్షన్స్ వస్తే అందరూ పాటించాల్సిందే. కానీ మహిళలే పాటించాలి, మగవారు పాటించకూడదు, డిఫరెన్సియేషన్ వద్దు, డిస్క్రిమినేషన్ వద్దు. ఇప్పుడు ఆ సనాతన ధర్మాన్ని కేవలం మహిళలు మాత్రమే పాటించాలి ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పే రామకృష్ణ వారు వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ ఉండొచ్చు. ఈ హితబోధలన్నీ నీతులన్నీ ఆడవాళ్ళకే చెప్తున్నారు. ఈ సనాతన ధర్మం భారతీయ సంస్కృతిని మాట్లాడే వాళ్ళు ముందు వాళ్ళు పాటించాలి, ఎవరు ఒక్కసారి ఎవరు మగవాళ్ళకి చెప్పకుండా ఆడవాళ్ళకే చెప్తున్నారు. అది మీరు గమనించండి. రైట్. సో యమునా పాట గారు, ఏంటి మహిళలకు మాత్రమే సనాతన ధర్మమా, మగవారికి ఉండదా? సనాతన ధర్మం అని చెప్పి మళ్ళీ మహిళల్ని సప్రెస్ చేసే ప్రయత్నమేనా? లేదు లేదు, కాదు. ఖచ్చితంగా మగవాళ్ళకు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ అప్బ్రింగింగ్ ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇట్ షుడ్ బి ఈక్వల్ కదండి. వెన్ యూ టాక్ అబౌట్ ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ, ఖచ్చితంగా మగవాళ్ళ ధోరణి, చూసే ధోరణి అవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అది కుటుంబ క్షేత్రంలో జరగాలి, విద్యా క్షేత్రంలో జరగాలి, జెండర్ సెన్సిటివిటీ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి, అవన్నీ ఒప్పుకుంటాం, అవన్నీ ఉండాలి. బట్ ఇక్కడ ద పాయింట్ ఆఫ్ డిబేట్ ఇక్కడ ఏంటి అంటే, వీఆర్ ఓన్లీ అగేన్స్ట్ ప్రమోటింగ్ సెమీ న్యూడిటీ and also vulgarity, obscenity in social media platforms. దీన్ని 100% ఖండించాల్సిందే, 100% ఖండించాల్సిందే. Can you please brief what is vulgarity? ఎందుకంటే మనం చాలా డీటెయిల్ డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి చూడండి, vulgarity అంటే ఏంటి? కొన్ని షోస్ మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ఎంత దారుణంగా ఉన్నాయి. ఓటీటీలో నియంత్రణ ఉందా? నేను డెఫినెట్ గా అంటాను, సినిమాలో లేదు, ఓటీటీలో లేదు. సెన్సార్ బోర్డు ఎందుకుందో ఉంది, కానీ వల్గారిటీ అనేది ఎక్కడ వరకు చూడాలి? డ్రెస్సింగ్ లేదు, మాటలు ఈవెన్ ఏంటంటే ఇది కూడా మీకు డ్రెస్సింగ్ కూడా ఖచ్చితంగా చాలా అభ్యంతరకరంగా ఉందండి. చాలా అభ్యంతరకరంగానే ఉన్నాయి డ్రెస్సింగ్స్. ఖచ్చితంగా నియంత్రించాలి, ఖచ్చితంగా అడ్డుకోవాలి, ఖచ్చితంగా అది మానాలి. ప్రభుత్వం తప్పకుండా దాని మీద ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే. జనరల్ షోస్ లో లేకపోతే పర్సనల్ లైఫ్ లో వాళ్ళు పోస్ట్ చేసిన పబ్లిక్ స్పేసెస్ లో టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేస్తే అది వల్గారిటీ కిందకి వస్తుందా? నేను అడుగుతుంది ఇది. వల్గారిటీ అంటే దానికి ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉందా? వెస్టర్న్ వేర్ ని వల్గారిటీగా చూపించటం లేదు, సెమీ న్యూడిటీ అని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. అర్ధనగ్న ప్రదర్శన, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. బయట కంట్రీస్ కూడా శుభ్రంగా వేసుకుంటున్నారుగా, బయటకు వెళ్తున్నారు, వేసుకుంటున్నారు కదా, అదేం తప్పలేదు. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు, దాని గురించి డిబేట్ చేయట్లేదు. మీ వస్త్రధారణ, మీ పర్సనల్ చాయిస్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అది ఎవ్రీబడి హ్యాస్. అందులో పోక్ చేయాల్సిన అవసరం అక్కడ లేదు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటి, అర్ధనగ్న ప్రదర్శన. అది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ప్రమోట్ చేస్తూ, మీరు అందులో ఉంటూ కనపడుతూ. ఇప్పుడు శివాజీ గారు ఆ రోజు చాలా పెద్ద దాని మీద రేస్ చేశారు. నేను డెఫినెట్ గా వారు రేస్ చేసిన ప్లాట్ఫామ్ మీదనే ప్రక్షాళన జరగాలి ముందు.
ఎందుకంటే ఆ రోజు అలా జరిగిన నాడు నేనే ఫస్ట్ గా వెళ్ళి ఆయనకు దండం పెడతాను. అయ్యా మీరు చాలా అద్భుతమైన ఇది తీసుకున్నారు, ఈ సొసైటీని మార్చే విధంగా ఒక రిఫర్మేషన్ వైపు తీసుకెళ్లారు అని. డెఫినెట్ గా కూడా అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యమునమాట గారు, అంటే ఇక్కడ అనసూయ పేరు తీస్తున్నాం అన్నప్పుడు మహిళా జేఏసీ కానీ సంజయ్ గారు కానీ అనసూయ కాదు, అనసూయ వ్యక్తిగతం తీయకండి, వ్యవస్థపై పోరాడండి అన్నప్పుడు శివాజీ ఇనిషియేట్ తీసుకున్నా శివాజీ ఒక్కరిని మనం కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే మేము లైవ్లో కండక్ట్ చేసాం, మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి ఇక్కడ కండక్ట్ చేసిన దాంట్లో అనసూయ గరికపాటి అని పోల్ కండక్ట్ చేస్తాం. ఇన్ ది సెన్స్ కేవలం అనసూయ గరికపాటి అని కాదు, వాళ్ళ భావాజాలానికి సంబంధించి అడిగితే గరికపాటి అని 90% అని చెప్తున్నారు. సో శివాజీని కానీ అనసూయ ఇండివిజువల్గా కోట్ చేయకుండా ఆన్ అండ్ ఓవరాల్ పర్స్పెక్టివ్లో మాట్లాడదాం మనం. ఇక్కడ కోట్ చేయడం గురించి కాదు, వారు రేస్ చేసిన ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ మీద రేస్ చేశారు. ప్రక్షాళన అక్కడి నుంచే జరగాలని చెప్తున్నాను నేను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రక్షాళన అక్కడి నుంచి జరగాలి. తెలియండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో మీటింగ్ పెట్టండి, డైరెక్టర్ కౌన్సిల్ తో మీటింగ్ పెట్టండి. సినిమాల్లో ఎంతవరకు హద్దు మీరు ఎలా జరుగుతున్నాయో పాటలతో సహా, లిరిక్స్ తో సహా ఆడవాళ్ళని కించపరిచే రకంగా జరుగుతున్న ధోరణి కూడా అది అటాకే. కేవలం వస్త్రధరనే కాదు, ఆడవాళ్ళని కించపరిచే విధంగా చేస్తున్నది ప్రతిదీ కూడా దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అండ్ ఓటీటీలో నియంత్రణ లేదు, ఓటీటీలో తీసుకురండి. లెట్ us be unbiased. ఎవరైతే ఏంటి ఓటీటీలో తీసుకురండి. కొన్ని దుర్మార్గమైన షోస్ ఉన్నాయి, అవి చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి అడల్ట్ కంటెంట్ కానివ్వండి, వాళ్ళు చూపిస్తున్న విధానం కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, డెఫినెట్ గా అబ్జెక్షనబుల్. డెఫినెట్ గా ఇప్పుడు సనాతన హిందూ ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నప్పటికీ కూడా నేనేమంటానంటే ప్రతిదానికి ఒక కల్చరల్ లెగసీ ఉంటుంది, దాన్ని ఇరేజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ వ్యక్తిగతంగా మీరు ఏం చేసినా ఇది కొత్త ఏం కాదు, సినిమాల గురించి లేకుంటే షోల గురించి మాట్లాడడం కొత్త ఏం కాదు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఇదే డబుల్ మీనింగ్ డైలాగ్ల గురించి మొన్న సంజయ్ గారితో కూడా మాట్లాడాం, మేబీ యూ రిమెంబర్. సో అనసూయ లేకపోతే ఇవన్నీ కాదు, డబుల్ మీనింగ్ డైలాగులు సినిమాలు ఎట్లా ఉంటాయంటే, మేము కరెక్ట్ గానే మాట్లాడుతున్నాం కానీ ఆలోచించే విధానం మీది తప్పు అని అంటున్నారు. మేము కరెక్ట్ గానే ఉన్నాం, మీరు చూసే వాళ్ళు ఆలోచించేవారు తప్పుగా చూస్తున్నారు. ఆలోచించే విధానం ప్రభావితం అవుతుంది బికాస్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ సోషల్ మీడియా కంటెంట్. ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నారు. అదే కదా సినిమాని, షోస్ ని, టీవీని సాఫ్ట్ కార్నర్ చూసి మాపై అందరూ ఇలాగే మాట్లాడతారు. మేము కరెక్ట్ గానే ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటిస్తూనే ఉన్నాం, ఆలోచించే విధానమే తప్పనంటున్నారు. లేదు ఆలోచించే విధానంలో తప్పేంటండి? ఎదురుగుండా మీరు ఎదురుగుండా చిన్న పిల్లలండి, టీనేజ్ పిల్లలండి, ఎందుకు రేప్ చేస్తారు ఈ రోజు? వై జువెనైల్ క్రైమ్ పెరుగుతోంది? వాళ్ళకి ఏంటి? ఆడపిల్లల్లో వాడికి ఏం కనబడుతోంది? 7 ఏళ్ల పిల్లని రేప్ చేస్తాడు, 6 ఏళ్ల పిల్లల్ని ఒక టీనేజర్ రేప్ చేస్తాడు అంటే వాడికి ఏం కనబడుతుంది అక్కడ? వాడికి తెలిసింది ఒక అమ్మ మాత్రమే. కానీ అమ్మలాంటి ఒక ఆడపిల్లల్ని, చిన్న వయసు ఉన్న వాళ్ళని వాడు రేప్ చేస్తాడంటే వాడికి రేప్ అంటే తెలియదు. బట్ వై హీఈస్ కమిటింగ్ దట్ క్రైమ్? Why they're committing that crime? Tell me, what is the reason? Talk about the reason. Let us debate very positively. Reason is on both sides కదా. Reason is on both sides కదా. తప్పు చేసిన వాడి వైపు ఒక రీజన్ ఉంది, అటువైపు కారణం ప్రేరేపించింది కూడా ఒక రీజన్. వాడు సోషల్ మీడియా ప్రభావితంతోనే కదా వాడు చేస్తోంది. సినిమాలు కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే కదా వాడు ప్రభావితమే చేస్తోంది. వాడికి రేప్ అంటే ఏం తెలుసు? వాట్ డస్ హి నో అబౌట్ రేప్ అండ్ అదర్ థింగ్స్? మనకి ఇండివిజువల్ ఎథిక్స్ తెలియకపోవడం కూడా ఒక కారణమై ఉండదా ఈ ఘటనలకి? ఖచ్చితంగా ఎథిక్స్ అనేదండి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అదే అంటున్నాం, ఈ రోజు మనసుల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రావాలంటే తల్లి తండ్రి ప్రధానంగా బాధ్యత తీసుకోవాలి. విద్యాక్షేత్రంలో మోరల్ క్లాసెస్ ఉండేవి, అవి లేవు. ఈ రోజు నువ్వు ఆడపిల్లల్ని రెస్పెక్ట్ అని చెప్పలేకపోతున్నావు, మగపిల్లాడు ఎలా ఆలోచించాలో చెప్పలేకపోతున్నాము. ఇవన్నీ కూడా లక్కునే సిస్టమ్ లో, అవన్నీ కూడా రెక్టిఫికేషన్ అవ్వాలి. ప్రభుత్వాలు చొరవ చూపించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాలు చేయాలి. అండ్ ఇంకొకటి, వై రీసెంట్ టైమ్స్ ఆస్ట్రేలియా హాజ్ ఇన్స్టాగ్రామ్ కి ఎందుకు వాళ్ళు ఆంక్షలు పెట్టారు 16 సంవత్సరాల వరకని? దేర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో ఇన్ సబ్ కాంటినెంట్ వేర్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆల్సో ఆంక్షలు పెట్టారు. బయటకు వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ చాలా ఆంక్షలు ఉన్నాయి సోషల్ మీడియాలో. యూ కెనాట్ వ్యూ అడల్ట్ కంటెంట్. ఎందుకు ఇలాంటి కంటెంట్? ఈ రోజు మన దగ్గర ఇలాంటి తీసుకొచ్చిన గగ్గోలు పెడతారు, ఫ్రీడమ్ అని, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్. సో మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో ఈ రకమైన డ్రెస్సింగ్ ఇటువంటి కారణాలకు ఇటువంటి పరిస్థితులు దారితీస్తోంది, ఈ రకమైన కాంటెంట్, ఈ రకమైన షోస్ ఇటువంటి పరిస్థితులు దారితీస్తోంది అని అంటే, దీన్ని మనం మళ్ళీ డిబేట్ చేయాల్సి వస్తే అవతల వైపు నుంచి మనం చూసాం, మళ్ళీ మనం అనసూయ అనేటువంటి పేరు ఎత్తితే ఇట్స్ మై ఇండివిజువల్ ఒపీనియన్, నన్ను మీరు ఎవరు జడ్జ్ చేయడానికి? I'm not talking about X person or Y person. I don't even know. వాళ్ళెవరు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఓకే, వాళ్ళెవరు నాకు తెలియదు సరిగ్గా. I'm only talking about సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎవరైనా X కావచ్చు, Y కావచ్చు. ఇది రెస్ట్రిక్ట్ అవుతుందా? ఇది సమ్మన్ ఇండివిజువల్ రెస్పెక్ట్, ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్ ని రెస్ట్రిక్ట్ చేయడం, దాన్ని కట్టడి చేయడం అవుతుందా?
కాదు. ఎందుకు వస్తుందండి? మీరు అర్ధనగ్న ప్రదర్శన మీద న్యూసెన్స్ అండి. నేనంటాను వాళ్ళ మీద ముందు కేసులు పెట్టండి అంటాను. అర్ధనగ్న ప్రదర్శన చేసి మీరు కలుషితం చేస్తున్నారు. ఇంత దారుణం అంటే దేర్ ఆర్ సర్టెన్ షోస్ వేరు టవల్ కట్టుకొని వచ్చిన షోస్ ఉన్నాయి కొన్ని సందర్భాలలో. ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చెప్దాం? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బేసిక్ డీసెన్సీ. పాశ్చాత్య దేశాల్లో చేరండి. వెన్ యూ టాకింగ్ అబౌట్ వెస్టర్న్ కల్చర్, దే డోంట్ డూ థింగ్స్ లైక్ దట్. There is something called decorum, decency, how to behave in public. సోషల్ గా ఎలా ఉండాలో కొన్ని సోషల్ రూల్స్ ఉంటాయి. ఇక్కడే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో మీరు ఏ దేశాలకు వెళ్ళినా దేర్ ఆర్ సర్టెన్ ఫండమెంటల్ సోషల్ రూల్స్ వేర్ యూ హ్యావ్ టు అబై వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. యూఆర్ ఫాలోయింగ్ కదా మీరు చక్కగా. అంటే చాలాసార్లు డిబేట్లకు వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ వస్త్రధారణ చూసినప్పుడు కానీ ఇండిగా చీరలో ఉంటారు, తర్వాత మీరు కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటారు. డూ యూ ఫీల్ లైక్ రెస్ట్రిక్టెడ్ ఆర్ సర్ప్రైజ్డ్ బై ఎనీవన్? నో. నేను ఇంకొకటి డ్రెస్ ఇస్ మై చాయిస్. నేను కూడా ఎన్నో సందర్భాల్లో వెస్టర్న్ డ్రెస్ వేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బట్ మీకు ఒక స్పేస్ ఉంటుందండి, మీరు ఆ స్పేస్ లో క్యారీ అవుట్ చేయాలి. ఈ రోజు చీర కట్టుకుంటేనే సాంప్రదాయం అని నేను చెప్పటం లేదు. సంస్కారవంతంగా ఉండండి, సభ్యతగా ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు సభ్యతగా మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు బట్టలు అర్ధనగ్న ప్రదర్శన వద్దని అంటున్నారు, అంతే కదా? ఖచ్చితంగా. రైట్. వన్ క్వశ్చన్ అండ్ లెట్స్ కంక్లూడ్ విత్ యూ. మీరు హరిలో ఉన్నారా? ఐ డు అండర్స్టాండ్. సో ఇక్కడ గరికపాటి విషయంలో కూడా గరికపాటి ప్రవచనాలు కాదు దుర్వచనాలు చేస్తున్నారు. గరికపాటి కూడా మాట్లాడతారా వస్త్రధారణపై అంటూ దాంట్లో ఈరోజు హాజరైనటువంటి ఒక మహిళ మాట్లాడుకొచ్చారు. వాట్ డు యు సే? ఒకటి మనోజ్ గారు, మన ప్రవచనకర్తలు మన ప్రవర్తన మీద నడవడిక మీద ఎలా ఉండాలి, సోషల్ ఫ్యాబ్రిక్ బాగుండాలని ఆ వయసులో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న ప్రవర్తనకర్తలు మనము మన ప్రవర్తన సత్ప్రవర్తన వైపు సొసైటీ అడుగులు వెయ్యాలనే ఆలోచన తప్ప ఇంకో దురుద్దేశమో లేకపోతే దుర్వచనాలు ఉంటాయని నేనైతే ఖచ్చితంగా అనుకోను. కాబట్టి వారి వయసుకి గౌరవిస్తూ, వారు చేసే ఒక ప్రయత్నాన్ని గౌరవిస్తూ, వారికి ఉన్న విద్వత్తును గౌరవిస్తూ, సమాజ హితం కోసం మాట్లాడే మాటల్లో మనం గౌరవించాల్సింది. చాలా మంది ఇండివిజువల్ ఒపీనియన్స్ చెప్పే టైంలో మాకు కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది మహిళలు, నాట్ ఓన్లీ ఈ రోజు మహిళా సమావేశంలో వాళ్ళు పెట్టిన మాటలే కాకుండా, గరికపాటి అనే వ్యక్తి అమ్మాయిల్ని ఒక తక్కువ చేసి కామెడీ చేస్తాడు, లేకపోతే ఆయన కేవలం అమ్మాయిల గురించే మాట్లాడతాడు, లేకపోతే ఆయన రిస్ట్రిక్ట్ చేస్తాడు, పాతకాలం పద్ధతుల్ని పాటించే విధంగా సప్రెస్ చేసే రకంగా మాట్లాడతాడని. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. వారు అన్న మాటలు ఏ డిస్క్రిమినేషన్ లేదు. వారు ఒక పెద్దవారిగా, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా ఇలా చేయమాకండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా? మన ఇంట్లో తాతగారో, మన ఇంట్లో పెద్దనాన్నగారో, ఇంకెవరో ఉంటే చెప్పరా? మందలించరా? సమాజం మీద ఒక ప్రేమతో, సమాజం మీద ఒక గౌరవంతో ఆడపిల్లలు ఎలా ఉండండి, మగపిల్లలు ఎలా ఉండండి అనే ఒక వ్యవహారం చెప్తారు. దాన్ని మనం నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని భూతద్దంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లేదు. అంటే దాన్ని మ్యాండేట్ గా తీసుకోవాలా? దాన్ని మ్యాండేట్ గా తీసుకోవాలా? ఆయన మాటల్ని మ్యాండేట్ గా తీసుకోవాలా? మ్యాండేట్ గా అంటే ఇప్పుడు వారు ఏమన్నారు, ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు ఎలా ఉండాలి. ఆయన ఎన్నోసార్లు చమత్కారంగా ఈవెన్ మగవాళ్ళని కూడా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యవస్థలలో లోటుపాట్లు ఎలా ఉన్నాయో చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి వాళ్ళు చెప్తే కొంతమందినా మారుతారనే ఒక ఉద్దేశంతోనే, వ్యవస్థలు కుటుంబాలు మారుతాయనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అందులో మంచిని ఉంటే మంచిని గ్రహించండి. ఇప్పుడు చాలా వాళ్ళు మాడిన దానికంటే వారు చెప్పిన దాంట్లో అర్థం పరమార్థం, అమ్మ బాగుండండి, ఇలా ఉంటే బాగుండండి, ఇలా ఉండకండి. మనం అంటే ఇంట్లో మన పెద్దవాళ్ళు అంటే అందరూ వ్యక్తి చేస్తున్నారు ఏంటని అడుగుతారు. వయసుకు గౌరవం ఇవ్వచ్చు అంటే ఇక్కడ వీళ్ళందరూ కోట్ చేస్తుంది, వయసుకు గౌరవం ఇవ్వచ్చు. కంటిన్యూషన్ వాళ్ళు మాట్లాడుతూ వయసుకు గౌరవం ఇవ్వచ్చు, కానీ మాట్లాడిన మాటలు కేవలం మహిళలను టార్గెటెడ్ గా, సర్ప్రైజ్డ్ గానే ఉంటాయి. మహిళల్ని టార్గెట్ చేస్తూ ఏం లేదు. ఒక మంచి మాటలు చెప్పి ఇలా ఉండండి, ఇలా ఉండకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ అటాక్ చేసినట్టయితే ఏమీ లేదు, అలాంటిది ఏం లేదు. థ్యాంక్ యూ యమునాపాట గారు. ఒకసారి మళ్ళీ మీకోసం ఈరోజు జేఏసీ మాట్లాడిన మాటలు మళ్ళీ మీకు ప్లే చేస్తాను. ప్లీజ్ గెట్ రెడీ. సంజయ్ గారు ఉన్నారు, ఇంకా మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో చాలా మంది కాల్స్ తీసుకోలేకపోతున్నాం, డ్రాప్ చేస్తున్నాం కూడా. ఒక కాలర్ ఉన్నారు. అంతకంటే ముందు పీసీఆర్ ప్లీజ్ బీ రెడీ విత్ వాళ్ళు మాట్లాడిన మాటలు మళ్ళీ కోట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నా పేరు వెంకటరామన్ సార్, నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. చెన్నై నుంచి? విశాఖపట్నం సార్, ప్లీజ్ గో ఆన్. సార్ యాక్చువల్గా ఈ ఇష్యూలో ఏంటంటే సార్, ఇప్పుడు అంటే మనకి ఒక పర్సనల్ ప్లేస్ లో కానీ లేదంటే మన ఫ్రెండ్స్ వాళ్ళలో కానీ విత్ ఇన్ ద రీజన్ లో మన దేంట్లో ఏదైనా మనకు అబ్జెక్టివ్ గా ఉంటే అతను ఖచ్చితంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలం. అది మనకి ఏదైనా అబ్జెక్షన్ఫుల్ గా ఉంటే మనం చెప్పగలం సార్. ఎప్పుడైతే మనకి ఈ ఇష్యూ సోషల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిందో ఈ సెమీ న్యూడిటీ అనేది, దానికి మనం
వాళ్ళని మనం డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేము అని చెప్పలేము సార్. ఓకే. ఇది ఏమవుతుందంటే సార్, ఈ సెమీ న్యూడిటీ మన ఒక సెలబ్రిటీ కాని వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే గనక దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ ఎవరైతే మన ఈ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఈ సెమీ న్యూడిటీని ప్రమోట్ చేయడం వల్ల ఇది జనరలైజ్డ్ అవుతుంది సార్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలి, అంటే ట్రెండింగ్ గా ఉండాలి అని ఖచ్చితంగా ఇంపాక్ట్ ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఉండే వాళ్ళు లేదా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకే, అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని, వాళ్ళు చేసేటువంటి పద్ధతుల్ని, వాళ్ళ విధి విధానాలని వీళ్ళు మ్యాండేట్గా భావిస్తున్నారా జెన్జీ? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. అదేమవుతుందంటే సార్, ఒకప్పుడు ఒక ఫిల్మ్ లో కిస్ సీన్ అనేది పెట్టాలంటే కూడా అది చాలా వివాదాలకు దారితీసేది. ఓకే, కానీ ఇప్పుడు అట్లా ఉంటుందా సార్? అంటే దీని ఇంపాక్ట్ ఇండివిజువల్ గా సినిమాస్ నుంచి వస్తూ ఉందా, లేకపోతే ఇండివిజువల్ పర్సనల్ స్పేస్, అంటే వీళ్ళ పర్సనల్ స్పేస్ లో నుంచి? సార్ దీనికి ఇది లైక్ మూవీస్ నుంచి ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంపాక్ట్ అనేది సోషల్ మీడియా సార్. ఓకే, మ్యాండేట్ తీసుకుంటున్నారు అయితే మీరు అంటున్నట్టుగా. మీరు ఒకటే సార్ ఈవెన్ మూవీస్ కూడా సోషల్ మీడియాని, మూవీస్ ని కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ చేస్తుంది. అవును అవును. ఇప్పుడు ఇది సోషల్ సార్, ఒకప్పుడు ఒక 10th క్లాస్ పిల్లవాడికి లేదా 10th క్లాస్ జరిగిన తర్వాత వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తెలియడం కానీ ఎట్లా ఉంది సార్. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఈవెన్ స్కూల్ లైక్ 6th 7th నుంచి కూడా వీళ్ళు వీటికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు. సో అయితే మనం అంటే మీరు చెప్తున్న మాటల్లో సంజయ్ గారు అంటుంది అదే, అప్పటి నుంచి మనం ఒక వ్యక్తిపై కాదు వ్యవస్థపై పోరాడాలి అంటున్నారు ఆవిడ. సార్ ఇందులో చాలా రీజన్స్ ఉన్నాయి సార్. మేడం గారు చెప్పింది ఏంటంటే చిన్నపిల్లలు రేపు అవుతున్నారు, దానికి ఏం డ్రెస్ సార్. డ్రెస్ ఒకటే రీజన్ అవుతుంది సార్, వాడు ఉన్న సిచ్యువేషన్ రీజన్ అవుతుంది. వాడు ఎట్లా తాగేసి ఉన్నాడు సార్. మనిషి అన్నవాడు జనరల్ గా మనిషి అన్నవాడు ఎవడు అట్లాంటివి చేయడు సార్. కానీ అక్కడ వాడున్న సిచ్యువేషన్ ఏంటనేది దాన్ని డ్రెస్ కి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు సార్. సార్ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరో రేపు చేస్తారంటే అది డ్రెస్ వల్ల అవుతుందా? సో డ్రెస్ అనేది రీజనే కాదు అని చెప్పడానికి అయితే లేదు కదా. వాడికి ఏదో రీజన్ ఉండొచ్చు లేదా డ్రగ్. సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. వెంకటరమణ గారు, సంజయ్ గారు మాట్లాడుతున్నారు. సంజయ్ గారు, నేనేమంటున్నానంటే ఈ మన బుర్రల్ని ఖరాబు చేస్తున్న ఈ సంస్కృతిని మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పుడు అనేక దేశాల్లో బ్యాన్ చేసిన పోర్న్ కల్చర్ ని మనము ఫ్రీగా జియో ఇచ్చి ఆ జియోని దేశ ప్రధానమంత్రి చాలా ఆర్భాటంగా దాన్ని ఇనాగ్రేట్ చేసి అది ఈ దేశ ప్రజల మీద రుద్ది ఆ జియో ద్వారానో ఫ్రీ దాని ద్వారానో అది సాంకేతిక అభివృద్ధి అనే దానికి కూడా కనీసం ఒక నియంత్రణ ఉండాలనేది మర్చిపోయి అంత పోర్లని యూత్కి ఇస్తున్నారు. ఇవాళ ఆడవాళ్ళ బట్టల్ని మనం బాధ్యత చేస్తున్నాం, కానీ ఇంత పోర్టు సంస్కృతి, ఈ న్యూడిటీ, అబ్సీనిటీ నేను మాట్లాడుతుంది. అబ్సీనిటీ అనే దాన్ని ఎవరు రుద్దుతున్నారు అనేది చాలా ప్రధానం. నియంత్రణ ఎందుకు లేదు అనేది ఇంకా ప్రధానమైన విషయం. అందుకని ఇప్పుడు శివాజీ గారు అమ్మ ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటేనే గౌరవం, అందుకని ఇంకా వాళ్ళు అట్లా కాకుండా ఇంకోలాగా ఉంటే ఇట్లా తిట్టబుద్ధి వేస్తుందని చాలా అన్నారు. నేను ఆ వాక్యాన్ని వదిలేసి ఇవాళ చీరలు కట్టుకోకుండా లేకపోతే సభ్యత కలిగిన బట్టలు వేసుకోకుండా ఉండే సినిమాలన్నీ బాయ్కాట్ చేయడానికి పిలిపించినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ సినిమాల వల్ల ఉపయోగం ఉందని కూడా నేను అనుకోవట్లా. కాబట్టి యువత బుర్రల్ని మొద్దుబారుస్తున్న చెత్త సంస్కృతిని, అశ్లీల అసభ్య సంస్కృతిని రుద్దుతున్న సినిమాలని బ్యాన్ చేయండి. ఆట లాంటి రియాలిటీ షోల మీద కొట్లాడి కోర్టులో కేసులు వేసాం మేము. అంటే అసభ్యత అశ్లీలత చూపించొద్దనే కదా. తెలుగు సినిమాలో అశ్లీలత అసభ్యత మీద పోట్లాడి ఓడిపోయి అంటే అలిసిపోయాం. మేమేమంటున్నామంటే అశ్లీలత అసభ్యత చూపించొద్దు అనే దాన్ని ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? ఇవాళ ఈ బట్టల చాయిస్ ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా సినిమాల్లో నిర్మాతలకి దర్శకులకు ఉంది. పదే చెప్తున్నాం. మరి శివాజీ గారు లాంటి వాళ్ళు కానీ, చర్చలు చేస్తున్నట్టు వాళ్ళు కానీ చీరలు కట్టుకోకుండా లేదా సభ్యత కలిగిన బట్టలు వేసుకోకుండా కనిపించే ఆడవాళ్ళు వస్త్రధారణ వేసే సినిమాలు అట్లాంటి వస్త్రధారణతో అశ్లీల అసభ్యత లేదా సెమీ న్యూడిటీ అర్ధనగ్న బట్టలు వేసుకున్న సినిమాలని బహిష్కరించే సంజయ్ గారు. అంటే మీరు చెప్తున్న దాంట్లో యు ఆర్ అగైన్స్ట్ దట్ కల్చర్, మీరు దానికి ఆ కల్చర్ కి అగైన్స్ట్. కానీ వినండి ఇక్కడ మీరు మళ్ళా అదే
ఏమనాలి డీగ్రేడెడ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. లేదు యూఆర్ అగేన్స్ట్ దట్ కల్చర్, బట్ పర్సనల్ స్పేస్ లో అలా వేస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే దాన్ని క్వశ్చన్ చేయొద్దు. అదేనండి దయచేసి పర్సనల్ స్పేస్ అనే టాక్ ని తీసుకొస్తున్నారు మీరు. అట్లా కాదండి విషయాన్ని చూడడము. ఈ కల్చర్ ని ఎవరు రుద్దుతున్నారు? ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా సినిమాల్లో ఈ కల్చర్ కనపడితే, లేదా టీవీల్లో ఈ కల్చర్ కనపడితే, సోషల్ మీడియాలో ఇది కనపడితే అది యువత మీద ప్రభావం చూపిస్తుంది, జనరేషన్ మీద బాగా కనపడుతుంది అన్నారు. చాలా కరెక్ట్ పాయింట్. దాన్ని మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు, దాన్ని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అది వదిలేసి వేసుకోకండి అని మనం మాట్లాడుతున్నాం. ఇది చేంజ్ అవ్వాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రం చేంజ్ చేయగలుగుతాయి. ఇండివిజువల్ పర్సన్స్ గా మీరు ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు, మీ వల్ల లేకపోతే సామాన్య ప్రజలు ఎంతమంది కాల్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ మన లైవ్ ని ఒక 3000 మంది చూస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు చేంజ్ చేయలేరా? ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటే చూస్తున్న వాళ్ళైనా, ఈ చేస్తున్న వాళ్ళైనా, ఈ పిలుపులు ఇస్తున్న వాళ్ళైనా మొత్తం ఎట్ సోర్స్ ఇవ్వండి అంటున్నాను. ఇవాళ యమర గారు కూడా మాట్లాడారు. అంటే ఇట్లాంటి వాటిని చూపించకండి, ఇలాంటి క్యారెక్టర్స్ ని పెట్టకండి, ఇట్లాంటి వస్త్రధారణ, అసభ్యత, అశ్లీలతని చూపించకండి. ఒకవేళ అశ్లీలత, అసభ్యత కంటెంట్ ఎక్కడ ఉన్నా దాన్ని బాయ్కాట్ చేయండి అని మాత్రం ఎవరు చెప్పట్లా. అంటే అక్కడ వాళ్ళ మార్కెట్ ప్రయోజనాలు, ఇది పెద్ద మార్కెట్ అండి, ఇంటర్నేషనల్ మార్కెట్. అది దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, దాన్ని రుద్దుతున్న వాళ్ళు ఏంటి, ఏ ప్లాట్ఫామ్స్ రుద్దుతున్నాయి, వాటిని అన్నింటినీ వదిలేసి ఎవరు ఒక వ్యక్తినో లేదా ఇద్దరు ముగ్గురునో వాళ్ళ పర్సనల్ స్పేస్ అన్నారని వాటి చుట్టూ తిప్పడం వలన డీవియేట్ అవుతాయి. ఇంకోటి అత్యాచారాలని, లైంగిక వేధింపుల్ని ఒక రకమైన ఆమోదింపుకి గురి చేస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట పదే చెప్తున్నానంటే, ఇవాళ నగ్నంగా కూడా వస్తారు కొంతమంది గార్డ్మెన్ మా బిల్డింగ్ లో 3 నెలలకు 6 నెలలకు వస్తారు. నేను మరి అక్కడ వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, వచ్చి మాట్లాడతారా? ఈ నగ్నంగా ఉండకూడదు, నగ్నంగా ఉండడం కల్చర్ కాదు, సభ్యత కాదని ఎవరైనా మాట్లాడగలుగుతారా? స్వామీజీల పేరుతో, గాడ్మెన్ల పేరుతో వస్తున్నారు. చాలా జరుగుతున్నాయండి అక్కడెక్కడా లేని చర్చలు. కొంతమంది ఎవరో పర్సనల్ స్పేస్ అన్నారు అనగానే ఇంకా దాని చుట్టూ తిరగడం కన్నా అసలు మొత్తం ఈ కల్చర్ ని ఎవరు రుద్దుతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఈ కల్చర్ ని పెంచి పోషిస్తున్నారు, అక్కడ రాజీ ఎక్కడ జరుగుతుంది? ఈ మార్కెట్ కి, మత శక్తులకి ఒక రాజీ జరుగుతుంది. మీరు అంటున్నట్టుగా ఇలాంటి వాటిని బాయ్కాట్ చేయండి అనే రకంగా మనం అంటున్నాం కదా. సో ఈ బాయ్కాట్ చేయడం ఈ విషయాన్ని సేమ్ శివాజీని తీసుకోండి, లేదా ఇవాళ వరకు మీ ఛానల్ మాట్లాడిన వాళ్ళందరూ చీరలు కట్టుకోకుండా, లేదా అసభ్య దుస్తులు వేసుకున్నా, లేదా గౌరవమైన బట్టలు, వస్త్రధారణ లేని సినిమాలు అన్ని బాయ్కాట్ చేయండి అని అనగలరా అని నేను అడుగుతున్నాను. సరే, మనం మీరు అంటున్నట్టుగా ఇనిషియేట్ తీసుకొని అన్నారు కదా, బాయ్కాట్ అన్నారు కదా. సో ఇదే మాదిరిగా ఇక్కడ పబ్లిక్ కానివ్వండి, చెప్పేవాళ్ళు అనసూయలా లేకపోతే ఇంకో ఎక్స్పర్సన్ ఇది బాయ్కాట్ చేయండి, ఈ కల్చర్ తీసుకురాకండి అనే రకంగా బాయ్కాట్ చేయమనంటే ఇది మిస్టేక్ అవుతుందా? నేనేమంటున్నా అంటే ఈ సంస్కృతిని ఇప్పుడు ఈ పోర్న్ కల్చర్ ఉంది, లేదా సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్, వీటన్నిటినీ మనం నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా? ఇవన్నీ రుద్దుతున్నారు కదా, అక్కడ వచ్చి పడుతున్నాయి కదా, వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా యూత్. వాటిని మనం అడ్డుకోవడం ఎట్లా అనేది మనం చర్చించాలి. లేదా కనీసం వాటి మీద ప్రజలకి ఎడ్యుకేట్ అన్నా చేయాలి. ప్రజలకి అవన్నీ కూడా ఆ కంటెంట్, నాట్ ఓన్లీ వస్త్రధారణ, డ్రగ్స్ ఉన్నాయి, కుటుంబం అంతా కూర్చుని మద్యపానం ఉంది, రకరకాల కంటెంట్లు ఉన్నాయి. ఆ కంటెంట్ యూత్కి ఇస్తున్నారు. అది చాలా సహజం. రేపు సహజమే, లైంగిక వేధింపులు సహజమే, మద్యపానము సహజమే, డ్రగ్స్ సహజమే అన్నంత మామూలుగా. ఇవాళ సినిమాల్లో చూడండి, జంతువులని, పక్షులని హింసించలేదంటారు కానీ ఆడవాళ్ళని, పిల్లల్ని లేదా మనుషుల్ని హింసించలేదు అనే ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఉండదు. ఒక అతివేగానికో, మద్యపానానికో, ధూమపానానికో ఉన్న స్టాట్యుటరీ వార్నింగ్ ఒక లైంగిక వేధింపులకో, అత్యాచారంకో, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కో ఉండదు. అంటే అది చాలా సహజం అని ఒక రుద్దుతున్నాం మనం. అందుకనే లైంగిక వేధింపుల్ని ఒక పక్కన రుద్దుతూ, ఒక పక్కన అన్ని మనం చూపించేసి కనీసం ఇదొక హార్ట్ అటాక్ అనుకోండి, ఇదంతా వ్యవస్థ అంతా. ఈ హార్ట్ అటాక్ వచ్చినాక ఫస్ట్ సిపిఆర్ చేయడం అంటే ఇప్పుడున్నటువంటి దాన్ని కొంత బేసిక్ స్టేజ్ లోనే, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇటువంటి సిపిఆర్ చేసినాక దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు సిపిఆర్ చేసే స్టేజ్ లో మనం దీన్ని ఇట్లా కాదు అని చెప్పడం తప్పంటారా?
ఆలోచన చేయడం, ఆలోచింప చేయాలి, చైతన్యం పెంపొందించాలి. ఎట్లా అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ బట్టలు వేసుకుని అని ఆమె మీద కాదు, ఆమె భుజం మీద తుపాకి పెట్టి ఇక్కడ అనసూయ అనే వ్యక్తి రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అందరు పాపం అనసూయని మాట్లాడతారు. రియాక్ట్ అవ్వకపోతే తన గురించి చేసేవాళ్ళు కాదు. ఆమెను సమర్థించే ఒక వెకిలి మనిషిని తీసుకొచ్చి చాలా చెత్తగా మాట్లాడించడం, లేదా అట్లా చెత్తగా మాట్లాడే వాళ్ళు బయట ఎంతో మంది కనపడతారు పబ్లిసిటీ కోసమో గుర్తింపు కోసమో. వాళ్ళని మనం తీసుకొచ్చి మనం దిగజార్చుకుంటున్నాం. ఎందుకంటే ఆమెని సమర్థించే వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా కొంత పాయింట్ ఉంది. ఇది మీరు అంటున్నట్టుగానే వాళ్ళు ఇండివిజువల్ రైట్స్ అన్నారు, ఇండివిజువల్ చాయిస్ అన్నారు. లేదండి, ఆమె బాధపడే విధంగా లేదా ఎవరైనా బాధపడే విధంగా ఆమెను సమర్థించే వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా చెత్తగా. అంటే సంజయ్ గారు ఒక కాల్ ఉన్నారు శ్రీనివాస్ గారు అని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక బూత్ ని ఒక్క నిమిషం అండి, ఒక బూత్ ని ఒక అబ్సినిటీని మనం కంటెంట్ చేయొద్దు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. అది జరుగుతోంది, అట్లా చేయకూడదు. రెండోది, మీరు ఇందాక అన్నారు కదా స్టాచ్యుటరీ వార్నింగ్ గురించి ఎందుకు చర్చించరు? ఒక ధూమపానానికి ఒక మద్యపానానికి అతివేగానికి ఉన్న హెచ్చరికలు స్టాచ్యుటరీ వార్నింగ్స్ మిగతా కంటెంట్లకు కూడా ఉండాలి అనేది మేము దశాబ్దాలుగా చెప్తున్నాం. వస్తువులకి ప్రమాదకరం అని తెలిసిన వాటికి స్టాట్యుటరీ వార్నింగ్ డేంజర్ అంటే ఏం కాదు, మనుషులకు కూడా పెట్టాలంటారు మ్యాండేటరీగా. అంటే ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు వేధించబడలేదు అన్నది మీరు అర్థం చేసుకోలేకపోయారు. నేనేమన్నా స్త్రీలని కానీ పిల్లల్ని కానీ ఇక్కడ వస్తువులు కాదు, లైసెన్స్ మీకు అర్థం కాలేదు. లైసెన్సులు ఇచ్చి అమ్మే సిగరెట్లకు ఉంది, లైసెన్సులు ఇచ్చే ప్రజల బలహీతల్ని సొమ్ము చేసుకుని ఖజానా నింపుకునే ప్రభుత్వాలు అమ్ముతున్న మద్యానికి ఉంది స్టాచ్యుటరీ వార్నింగ్, సిగరెట్లకు ఉంది, అట్లాగే అతివేగాలకు ఉంది కదా. అట్లాగే ఒక రేప్ సీన్, ఒక డొమెస్టిక్ వైలెన్స్ సీన్, ఒక ఈవ్ టీజింగ్, ఒక లైంగిక వేధింపుల సీను వచ్చినప్పుడు హీరోలు చాలా హీరోయిక్ గా ఫీల్ అయ్యే లైంగిక వేధింపులు చేస్తుంటారు, ఆ హీరోయిన్లు యాక్సెప్ట్ చేస్తారు, లేదా ఆడవాళ్ళు అటువంటివి పెడుతున్నారు కదా. అవి చట్టపరంగా నేరాలు. ఇప్పటికీ భారతదేశంలో ఆమోదించుకున్న చట్టాలు లైంగిక వేధింపుల్ని, అత్యాచారాలని, అనేక వైలెన్స్ అగైన్స్ ఉమెన్ కి సంబంధించిన చట్టాలని నేరం అన్నాయి. నేరం అని నిర్ధారించి చట్టాలు ఉన్న వాటికేమో స్టాచ్యుటరీ వార్నింగ్స్ లేవు, లైసెన్స్లు ఇచ్చి అమ్ముతున్న వాటికేమో వార్నింగ్లు ఉన్నాయి. అంటే మనం సెన్సిటైజ్ చేసే పనులు లేవు. సినిమాలైనా మిగతా వాళ్ళు సినిమా స్టార్టింగ్ పక్షులని జంతువుల్ని హింసించలేదని ఒక డిక్లరేషన్ ఇస్తారు. అట్లాగే ఆడవాళ్ళనో పిల్లలనో హింసించలేదు అనే డిక్లరేషన్ ఇవ్వగలుగుతున్నామా మనం? ఇవ్వట్లేదు. దానికోసం కూడా ఆలోచింప చేయాలి. ఆలోచింప చేసే పనిలో బాధ్యతలో ఉండాలి అంటున్నాను. మీడియా అటువంటి కూడా చర్చలు చేయాలి. రైట్, డెఫినెట్ గా. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్ గారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాస్ గారు, పీసీఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? హలో. రైట్, శ్రీనివాస్ గారు కంటిన్యూ మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. సార్, ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ నేను ప్రెస్ మీట్ కూడా చూసానండి. ఓకే. సో అందులో చాలా మాట్లాడారు. బట్ అక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే సంధ్య గారు, కృష్ణ కుమారి గారు అంటే మాకు చాలా అభిమానం అండి. ఎందుకంటే వాళ్ళు స్త్రీ హక్కుల గురించి బాగా పోరాడతారు. బట్ ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవడం అనేది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది డిఫరెంట్ ఇష్యూ అండి. అంటే మామూలు ఇష్యూస్ వేరు, ఇది డిఫరెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే ఇది మేము అందరం కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ పోల్ పెట్టినా, ఎన్ని పోల్ పెట్టినా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే సనాతన సాంప్రదాయం ఏముందండి, సాంప్రదాయము అదంతా కాదండి. ఇక్కడ బట్టలు విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఇష్టం వేసుకొని అండి. అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఇష్టం, వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఇక్కడ న్యూడిటీ అంటే ఇప్పుడు ఆ అనసూయ అనే అమ్మాయి ఎలా చేసిందండి, డైరెక్ట్ ఆమె సోషల్ మీడియాలో పెట్టుడు ఇక్కడ పెద్ద ఇష్యూ అయిందండి. అసలు అది కాదు కదండి. ఆమె ప్రైవేట్ లో పెట్టుకోవాలంటే ఇప్పుడు అది పెట్టిన విధానం కరెక్ట్ కాదండి. ఆ పెట్టిన విధానం అనేది అలా ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడితే ఏమవుతాయంటే వేరే వాళ్ళు కూడా అదే విధంగా తయారవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అందరూ అక్కడ ప్రెస్ మీట్ లో పెట్టారు, అసలు ఎవరు తెలియదండి. ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళు దేనికి వచ్చారు? అక్కడ సంధ్య గారు ఉన్నారు, కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళు మేము చాలా ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నామండి. వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి, హక్కుల గురించి పోరాడతారు, అందరూ మాట్లాడతారు బాగానే. బట్ వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడడం అనేది మాకు కరెక్ట్ అనిపించలేదండి. బట్ ఒక్కసారి మీ మాటలు విన్నారు సంజయ్ గారు, సంజయ్ గారితో మాట్లాడిస్తాను. సంజయ్ గారు, మీ అభిమానం అంట, ఆయన మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడంట, కానీ ఇక్కడ జరుగుతుంది ధర్మం లేకపోతే ఇంకేదో కాదు,
వ్యక్తిగతంగా తను వేసుకునే బట్టలు ఆ రకంగా బట్టలు వేసుకునే వరకు ఆగిపోయినాయి, ధర్మం గురించో ఇంకేదో గురించి మాట్లాడలేదు. మీరు ఉండడం వాళ్ళకి ఇబ్బంది కలిగిందంట, మీ అభిమానిగా చెప్తున్నాడు ఆయన. ఓకే అండి, అది వాళ్ళ అభిప్రాయము. నేను ఇక్కడ మేము 40 ఏళ్ళుగా మేడం గారు మాట్లాడేది మాకు పోరాడుతున్నాం. వినబడట్లేదు. ఈ దేశ స్త్రీలుగానే ఉన్నాం మేము, ఏ కల్చర్ ని అడాప్ట్ చేసుకోలేదు. అందరిలాగా మీ మగవాళ్ళందరూ జుట్లు కట్ చేసుకున్నట్టు లేకపోతే ఇంకోలాగా మేము భారతీయ సాంప్రదాయాలతోటి ఉన్నాము. ఆయన మా మీద లేదా ట్రోలింగ్, భయంకరమైన ట్రోలింగ్ ఉంది. అది నేను మీకు చెప్పదలుచుకుంది. మేము ఎప్పుడు కూడా, నేను 40 ఏళ్ళుగా ఇదే జడ వేసుకున్నా, ఇదే బొట్టు పెట్టుకున్నా, ఇట్లాగే ఉన్నా. ఇవే ఎప్పుడు కూడా నేను వెస్టర్నైజింగ్ లేను. ఉంటే తప్పని నా పాయింట్ కాదు, కానీ భయంకరమైన చెప్పుకోలేని బూతులు, ఒక తల్లికో చెల్లికో బిడ్డకో కూడా చెప్పుకోలేని బూతులు మేము భరించాం. అది ఈ సంస్కృతి. మమ్మల్ని కన్నా అమ్మలు కూడా 1000 మందితో పడుకుంటే మేము పుట్టామని రాశారు. ఇది ఏ సంస్కృతి? ఈ భాష ఎక్కడిది? ఈ సంస్కృతి ఎక్కడిది? ఈ భావజాలం ఎక్కడిది? అంటే నా భర్త బ్రతికుండగానే నా భర్త నేను చూసుకుని ఏం చేయగలిగాం, వదిలేద్దామని. ఇది 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది అని రాశారు. ఎవరికి తెలుసు? 14వ ఏట నా క్లాస్మేట్ ని పెళ్లి చేసుకుని 44 ఏళ్ల సహచర్యంలో మేము ఉండగానే రాసుకొచ్చారు. ఇది ఎవరి సంస్కృతి? ఇది ఏ దేశం నుంచి వచ్చింది? చాలా విషయాలు చర్చించాలండి మనము. ఇకపోతే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నారు కదా, ఈ సంస్కృతి ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఉదాహరణకి మిస్ వరల్డ్ తెచ్చారు. మిస్ వరల్డ్ అంతా గుడ్డ పేలికల పోటీలే. మేము చెప్పాం ఇది భారతీయ సంస్కృతి కాదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, రండి అన్నాం. ఈ సనాతనవాదులు ఒక్కళ్ళు ఎందుకు రాలేదు? నిజంగా వీళ్ళ మాటల్లో నిజం ఉంటే, వీళ్ళ మాటల్లో నిజాయితీ ఉంటే, మిస్ వరల్డ్ గుడ్డ పేలికల పోటీలు, మిస్ వరల్డ్ అబ్సీనిటీ, అశ్లీలత, వాళ్ళ మార్కెట్ లో వస్తువులు అమ్ముకోవడానికి, వాళ్ళ బట్టలు అమ్ముకోవడానికి మాత్రమే జరుపుతున్నారు. ఇది మొన్న అంతకుముందు ముంబైలో జరిగింది, ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది. ఇది తప్పు, ఈ కల్చర్ ని వ్యతిరేకిద్దాం రండి అంటే ఒక్క సనాతనవాదం రాయాల, ఒక్క బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఒక్క బీజేపీ, ఒక్క ఆర్ఎస్ఎస్ పోని పొలిటికల్ గా తీసేయండి. ఇవాళ మీ ఛానల్లో మాట్లాడుతున్న ఎవ్వరు కూడా ఇది తప్పు అనలే, తర్వాత అనలా, ముందు అనలా, జరుగుతున్నప్పుడు అనలా. మేము మాత్రమే ఇది అవసరం లేదు, ఈ మిస్ వరల్డే, ఈ కల్చరే మాకు అక్కర్లేదు, ఇది ఎక్కడో లండన్ లో పుట్టి విదేశీ సంస్కృతి, విదేశీ వస్తువులు అమ్ముకోవడానికి మాత్రమే రుద్దుతున్నారు అని మేము అంటే ఎవరికి ఎందుకు చీమగొట్టలేదు? విదేశీ సంస్కృతి అంటే అనసూయ వేసుకుంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆ ఫోటో పెట్టుకుంటే వచ్చేస్తుందంట. మరి ఇవాళ ఆ పోటీలు పెట్టి, ఆ కల్చర్ పెట్టి, ఆ షోలు పెట్టి, ఆ బట్టలు అమ్ముతుంటే అవన్నీ పోదా? ఆ సంస్కృతి రాదా? ఆ సంస్కృతిని అడ్డుకునే పని ఎందుకు చేయలేదు అంటే చాలా డైకోటమీ ఉంది ఇక్కడ. ఆ సంస్కృతిని అడ్డుకునే బాధ్యత తీసుకొని వాళ్ళు ఆ పోటీలను అడ్డుకోవడానికి, ఏ అందాల పోటీలైనా, ఎందుకండి అందం అనేది వాళ్ళ చూసే చూపును బట్టి, వాళ్ళ నిర్వచనాలను బట్టి ఉంటుంది. అందాల పోటీలు పెడితే ప్రతిసారి మేము ఇన్నేళ్లలో దాన్ని వ్యతిరేకించాం. ఎవరు ఎందుకు రాలేదండి? ఇప్పుడే కాదు, మేము బెంగళూరులో 96లో కూడా అరెస్ట్ అయ్యాం. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహిస్తే 4 రోజులు జైళ్లలో ఉన్నాం. అంటే సంజయ్ గారు అంటే ఇక్కడ మనం టాపిక్ లోకి వస్తే, మీరు చాలా హట్ అయ్యారు చాలా సందర్భాల్లో. మేము ఇప్పుడు కాదు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది ఫాలో అవుతారు, మేము కూడా మిమ్మల్ని చూసి చాలా సార్లు ఫాలో అయిన వాళ్ళమే, మీ డిబేట్స్ కానీ లేకపోతే రైట్, అది కరెక్టే. అంటే డ్రెస్సింగ్ పైనే కేవలం ఈ ప్రొటెక్షన్ అనేది, డ్రెస్సింగ్ ప్రొటెక్షన్ అవుతుంది, డ్రెస్సింగ్ లేకపోతే ఈ రకం జరుగుతుందని కాదు. బట్ ఇక్కడ ఒక కంక్లూజన్ ఇద్దాం, లెట్స్ కంక్లూడ్ దిస్, ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఒక నిమిషం అండి. సత్యం బాబు మీద అటాక్ జరిగితే మేము అతను నిర్దోషి అని మేమే అతని కోసం ఫైట్ చేశాము, అతను గెలిచాము, అతను నిర్దోషి అని విడుదలయ్యాడు. అంటే మగ పిల్లలనైనా చంపేస్తే మేము మాట్లాడాం. అత్యాచారాలకు కారణం మగపిల్లల్ని చంపడం కాదని కూడా మేము చెప్పాం. వాటి కోసం లీగల్ గా ఫైట్ చేస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే కొంచెం సెన్సిబుల్ గా ఆలోచిద్దాం. ఎవరో ఒక వ్యక్తిని తెచ్చుకుని ఆమె బట్టలు వేసుకుంది కాబట్టి మొత్తం సమాజం పాడైతుందని మనం అంటున్నాం కదా. ఆ సమాజం అంతా పాడవడానికి కావలసిన మూల కారణాలు మనం ఎందుకు చర్చించలేకపోతున్నాం? అట్లాగే ఇవాళ ఒక దృక్పథాన్ని మనం కోల్పోతున్నామండి. స్త్రీలని ఇంకా విలాస వస్తువులుగా, ఇంకా మార్కెట్ వస్తువులుగా, ఇంకా భోగ వస్తువులుగా, అంగాంగ వర్ణనలు, ప్రబంధ కావ్యాల నుంచి మొదలు పెడితే పురాణాల నుంచి. సంజయ్ గారు అంటే ఇక్కడ మనల్ని ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ విషయంలో సనాతన ధర్మమో లేకపోతే ఇంకో ధర్మమో కాదు, మనల్ని మనం ఎదుటి వాళ్ళని మన అసభ్యంగా చూడకుండా కంట్రోల్ చేసుకోవడం అనేది వారిని రిస్ట్రిక్ట్ చేసుకోవడం అవుతుందా, మనం గౌరవం పొందడం అవుతుందా? అది ఓకే, నేను మీతో అంగీకరిస్తా. కానీ నిండుగా ఉన్నా కూడా సమానత్వం మాట్లాడితే ఉంది, ఆ తప్పు ఉంది. నీ బిడ్డను రేప్ చేయాలి, గుణపాలు దించాలి మీ కింద నుంచి అని రాశారండి. చాలా దారుణంగా రాశారు.
నీ కూతురుంటే దాన్ని 100 మంది రేపు చేయాలి, చంపేయాలి, ఇట్లా సారీ అవన్నొద్దు. అన్నారండి. బట్టలను బట్టి కాదు స్త్రీల మీద దాడి, సమానత్వం అడిగితే జరుగుతోంది. ఇవాళ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఈ దేశంలో సమానత్వం అడిగితే కూడా దాడికి ఎదురైన సందర్భాలు 100 చూపిస్తాం మీకు. కాబట్టి మీరు సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వస్తే ఎందుకు సమాజం ఆమె మీద బురద జల్లింది, పెండ జల్లింది, ఆమె మీద దాడి చేసింది? అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు డ్రెస్సింగ్ విషయంలో అయితే రెస్ట్రిక్ట్ ఎదుటి వాళ్ళ గౌరవం పొందేలాగా ఉండడంలో తప్పేం లేదు, అది రిస్ట్రిక్ట్ అవ్వదు. మేము పాటిస్తున్న విషయం అండి అది. దాన్ని మీరు నేను ఏమంటున్నంటే ఆడవాళ్ళ భుజాల మీద పెట్టి తుపాకీలు పేల్చడం కాదు, దాని మూలాలు మాట్లాడండి. పెరిఫరల్ గా చాలా సబ్స్టాండర్డ్ గా డిస్కషన్స్ చేయొద్దు. ఎందుకంటే ఆ సమాజానికి ఇప్పుడు ఉపయోగం జరగదు దానివల్ల. సమూలంగా మూలాన్ని మాట్లాడాలి. అట్లాగే ఇవాళ ఈ మార్కెట్ ఎకానమీతో సంస్కృతికి కూడా సంబంధం ఉంది, సంస్కృతి ముడిపడి ఉంది. మొత్తం మార్కెట్ అండి. మార్కెట్ లో వాడు పట్టుకొస్తున్నాడు కదా అని చెప్పి పాటించే వాళ్ళు అందరూ లేరు, చాలా కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మంది మారండి అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు కూడా రెస్ట్రిక్ట్ అవుతుందని అడుగుతున్నా అంతే. ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో మీరు చాలా వరకు తిరుగుతారు మేడం, మీరు చాలా వరకు తిరుగుతారు. వాళ్ళు మిస్ యూనివర్సిటీతో బట్టలు పట్టుకొచ్చారు అనుకోండి, అది మార్కెట్ 100%, అది అసభ్యమైనటువంటి విషయమే. డెఫినెట్గా అది బాయ్కాట్ చేయాల్సిందే. కానీ దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు? అదే కాదు, ఇవాళ చాలా మంది ఈ కల్చర్ ని అనివార్యంగా మార్పు జరుగుతోంది. ఇవాళ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకుంటారు. బస్తీల్లో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళు చీరలు కట్టుకునే ఆడవాళ్ళు కూడా ప్యాంటు చొక్కాలు వేసుకుంటారు. అక్కడ బస్తీల్లో మొదలు ఏమని మాట్లాడారో, వీళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నారు అని చాలా ఘోరంగా చుట్టుపక్కల అమ్మలక్కలు మాట్లాడేవాళ్ళు. కానీ ఈ రోజు ఆమె కుటుంబం నడుపుతుంది, భర్త పట్టించుకోడు, వాడు తాగి తిరుగుతుంటే ఆ కుటుంబం సెక్యూరిటీ జాబ్ చేసో, ఒక కాల్ సెంటర్ లో చేసో, ఒక సూపర్ బజార్ లో చేసో, ఒక సేల్స్ గర్ల్ గా చేసో ఆ బట్టలు వేసుకుని, వాళ్ళ మనం ఎయిర్పోర్ట్ వెళ్తే అందరూ ఆ బట్టలు వేసుకుంటారు పని చేసేవాళ్ళు. మనం సూపర్ బజార్కి వెళ్తే అందరూ. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం సంజయ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. సో మనం రెస్ట్రిక్ట్ చేసుకొని యువత వాళ్ళ గౌరవం పొందడానికి మనల్ని మనం కొంత మంచిగా చూపించుకోవడం తప్పేం లేదు, రెస్ట్రిక్షన్ కిందకి రాదు. ఒకవేళ ఇలా తప్పుగా ఉన్నావు తప్పుగా సరి చేసుకో అన్నా కూడా అది రిస్ట్రిక్షన్ కిందకి రాదు, అంతే కదా? అశ్లీలత లేకుండా, అసభ్యత లేకుండా ఎవరైనా ఉండాలి. ఎంతో మంది బట్టలు లేకుండా తిరుగుతున్న మగవాళ్ళకు కూడా అది వర్తిస్తుంది. అట్లాగే ఆడవాళ్ళని అట్లా న్యూడిటీతో చూడాలి లేదా చూపించాలి అనే ఒక చిత్రీకరించాలి అనే ఒక ఆలోచనని మనం అటాక్ చేయకుండా ఇండివిజువల్స్ మీద అటాక్ చేస్తున్నాం. అసలు అట్లా ఏ సమాజం చూపిస్తుంది? ఎవరి ప్రయోజనాల కోసం చూపిస్తున్నారు? అందుకే చూడండి, ఆయన చీర వేసుకోకుండా, చీర వేసుకుంటేనే గౌరవం కంక్లూడ్ చేశారు కదా శివాజీ గారు. చీరలు వేసుకుంటే ఉద్యోగాలు రావు. నిండుగా ఉండండి అని కూడా అన్నాడు ఆయన. చీర అన్నాడు, తర్వాత నిండుగా ఉండండి అని కూడా అన్నాడు ఆయన. నిండుగా ఉండండి అమ్మా అని అన్నాడు, కంఫర్ట్ గా ఉండండి, నిండుగా ఉండండి పదం వాడారండి ఆయన. చీరలు అనే పదం వాడాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ వాడారు. అంతేందుకు మంత్రి సీతక్క కూడా ఏమన్నారంటే కంఫర్ట్ గా ఉండండి, నిండుగా ఉండండి అని అన్నారు ఆవిడ కూడా. ఇక్కడ సీతక్క ఏంటో మాకు తెలుసు, ఆమె ప్యాంటు చొక్కా వేసి దళంలో ఉంది. దళంలో ఉన్నప్పుడు చీర కట్టుకుని ఆమె తుపాకీ పట్టుకుని తిరగల. ఈ రోజు చీర కట్టుకుని రాజకీయ నాయకురాలుగా ఉంది. అది సందర్భాలను బట్టి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే చీరలు కట్టుకుంటే మీడియా ఛానళ్లలో జాబులు రావు. మేము చీరలు కట్టుకుని యాంకరింగ్ చేస్తామంటే జాబులు రావు, అనేక చోట్ల జాబులు రావు. ఇక్కడ చీర అనేది కాదు సంజయ్ గారు, చీర అనేది కాదు, నిండుగా ఉండండి, స్కిన్ షో వద్దు అనేది ప్రధానమైనటువంటి మాట. సో ఇక్కడ అందరికీ వర్తిస్తుంది. ఫుల్ గా ఉండండి. ఆ స్కిన్ షోని సినిమాలు చూపించద్దు, ఆ స్కిన్ షోని రియాలిటీ షోలు, ఓటీటీలు, మీడియాలు. ఒక్క విషయంతో కంక్లూడ్ చేద్దాం. సో ఒక విషయం, ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, సంధ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, తను ఏం మాట్లాడుతున్నారు ఫుల్ నాలెడ్జ్తో మాకు అర్థమవుతుంది. సరే చూసే వ్యూవర్స్కి మాత్రం కొంత తప్పుడు భావన వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒక మాట చెప్పండి. మళ్ళీ మీరు అంటున్నది ఇలా కాదు అని చెప్పి కంటిన్యూషన్ కాకుండా, సంధ్య గారి మాటలు మాట్లాడుతున్నందుకు చాలా మంది పాపం అనసూయకు సపోర్ట్ చేస్తున్నామనే భావనలో ఉన్నారు. ఎస్ ఆర్ నో అని కంక్లూడ్ చేసి ఫినిష్ చేద్దాం. ఇక్కడ అనసూయని కాదండి, మేము అంటే పబ్లిక్ ఆ భావనలో ఉన్నారు. ఇందాక చూసారు శ్రీనివాస్ లాంటి మీలాంటి మీకు మళ్ళీ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళే తప్పుడు భావనలో వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు దయచేసి దాన్ని అట్లా తీసుకోవడమే కరెక్ట్ కాదండి. అశ్లీల అసభ్య సంస్కృతులకి మేము వ్యతిరేకం. దానికి ఆడవాళ్ళనే బాధ్యులు చేసి మాట్లాడడం మేము వ్యతిరేకం. ఇంతవరకు మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇది ఆమె మాత్రమే, ఆమె ఒక్కటే ఈ బట్టలు వేసుకుంటుందని మేము అనుకోవట్లేదు. మీకు ఆ భ్రమ ఉందేమో. ఆమె ఒక్కటే ఈ భాషలో భావజాలంలో ఉందని మేము అనుకోవట్లేదు. కాబట్టి
ఈ వస్త్రధారణకి వేషధారణకి ఆమె ఒకటే బాధ్యురాలని మేము రైట్ అనుకోవట్లేదు. రైట్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే సంస్కృతికి మేము వ్యతిరేకం. అది మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. రైట్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్ అండ్ థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు. సో చాలా మంది కాల్స్ చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ, మీ సపోర్ట్ ఎవరికి అనేటువంటి ఈ పోల్తో గరికపాటికి మా సపోర్ట్ అనేది 95% అని చెప్తున్నారు, అనసూయ అని 5% మంది అంటున్నారు. ఇక్కడ గరికపాటి ప్రవచనాలు చేయడంలో ప్రవచనాలు కాదు దుర్వచన అంటూ మహిళా జేఏసీ ఈరోజు కొంతమంది మాట్లాడడంతో ఇష్యూ రేజ్ అయింది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఈరోజు మహిళా జేఏసీలో ప్రముఖంగా వాళ్ళు హైలైట్ చేసిన టాపిక్ ఏంటి మీకు చూపిస్తాను నేను. అనసూయ మీద జరుగుతున్న దాడికి మేమందరం సంఘీభావంగా తెలిపిస్తుంది. నిజానికి ఆమె ఫ్యామిలీతో వెళ్ళిన పిక్చర్స్ని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళు కూడా ఇవాళ స్త్రీల బట్టల గురించి మాట్లాడుతున్నారు, స్త్రీల బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ వేదిక ముఖంగా ఖండిస్తున్నాము. తర్వాత స్పష్టంగా చెప్తున్నాము, స్త్రీల సంపూర్ణమైన హక్కు ఉంది, స్త్రీల శరీరాల మీద స్త్రీలకి బట్టల మీద కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళకి హక్కు. వ్యక్తులని బాధ్యులు చేస్తారు. ఎంత చిల్లర విషయం అండి. వ్యవస్థని ప్రశ్నించాలి. మార్కెట్ ఇవాళ మనకు అవసరం లేదనుకో, ఈ బట్టలు కానీ బ్రాండెడ్ వస్తువులు కానీ నువ్వు తిరస్కరించే దమ్ముందా? ఎక్కడన్నా ఏ పాలకులకైనా దమ్ముందా? ఈ సామ్రాజ్యవాద వస్తువులు మాకు అవసరం లేదు, మా దేశానికి సంస్కృతి ఉంది, భాష ఉంది, లేదంటే మాకు అన్ని ప్రొడ్యూస్ చేసుకునే మాకు మేధస్సు ఉంది, మాకు వనరులు ఉన్నాయి, మేమే చేసుకుంటామని చెప్పే చేతగాని వాళ్ళు వీళ్ళు ఎవరి మీద చెప్తారండి? ఈ కల్చర్ అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం మా తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, మా ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ళ ముసలి మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం. పండగ అంటే హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.